రాయలసీమ గుండెల్లో దుమ్ము కురిపించే నేలపై ఏడు అన్నదమ్ములు ఒక చెదరని గోడలా నిలబడ్డారు. పెద్దోడు శేషు మౌనంలోనే బలం చూపించేవాడు. శివ, దేవ, కళ్యాణ్, అనిల్, చరణ్, మంజు ప్రతి ఒక్కరూ ఉగ్రులు, నమ్మకస్తులు, రక్తబంధంతో కలిసి ఉన్నవారు. సమస్య వస్తే వాడు నడిచిరారు. తుఫానులా దూసుకొస్తారు. దేవాలయ డప్పులు గర్జించాయి. విక్రమ్ రెడ్డి గ్యాంగ్ జనసమూహంలోకి దూసుకెళ్ళింది. అన్నదమ్ములు ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. ఒక్క సుడిగాలిలాంటి కదలికలోనే వారు యుద్ధంలోకి దూకి ప్రశాంతమైన జాతరను వీరత్వం ఉప్పొంగే తుఫానుగా మార్చించారు. తమ జీవితాల అల్లకల్లోలంలోనూ ప్రేమ తన దారిని కనుగొంది. శివనవ్వులు మనీషా ప్రపంచాన్ని వెలిగించాయి. దేవ ఆకర్షణ నగరంలో రేణు హృదయాన్ని గెలుచుకుంది. చిన్నవాడైన మంజు చివరకు తన చిన్ననాటి మనసు కదిలించిన ప్రజ్ఞ మాట్లాడాడు. ప్రేమ అన్నదమ్ముల ఇల్లును ఎప్పటికంటే మరింత సంతోషంగా, ఆప్యాయంగా మార్చేసింది. కాని రాయలసీమలో శాంతి ఎక్కువసేపు నిలవదు. విక్రమ్ రెడ్డి మనుషులు దేవాలయ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించారు. వారిని ఎదిరించి నిలబడ్డాడు చరణ్. దానికి మూల్యం చెల్లించాడు. అన్నదమ్ములంతా ఒక్కచోట చేరి కోపంతో కళ్ళలో మంటలు రగుల్చారు. సంక్రాంతి సంబరాల మధ్యే దుర్మార్గులు వారి ఇంటిపై దాడి చేయడానికి ధైర్యం చేశారు. చెరకు కర్రలు ఆయుధాలుగా మారాయి. డప్పుమ్రోగులు యుద్ధరాగాలుగా మారాయి. దేవాలయ రథోత్సవం జరుగుతుందిగా దుష్టులు ప్రతిదాడి చేతూ మహిళలను అపహరించారు. అన్నదమ్ములు ఇంతకుముందన్నడూ లేని విధంగా పోరాడారు. శేషు పిడుగుల్లాంటి గుద్దులు, శివచేతిలో గొలుసు, దేవకత్తుల కదలికలు, కళ్యాణ్ చాకచక్యం, అనిల్ నిర్భయమైన హాస్యంతో కూడిన యుద్ధం, చరణ్ రక్షణ, ఇంకా మంజు దేవాలయ రథం మీద నుంచి చేసిన సాహసోపేతమైన దూకుడు. దుష్టులు ఓడిపోయాక శాంతి తిరిగి వచ్చింది. శివ, దేవ, మంజు పెళ్లి వేడుకలో అన్నదమ్ములంతా భుజాలకి భుజాలు కలుపుకుని నిలబడ్డారు. ఆకాశంలో పటాకులు మెరిశాయి. గాల్లో సంగీతం మారుమ్రోగింది. రక్తబంధం కంటే ఎక్కువగా ఒక్క హృదయంలా కలసి ఉన్నామని తెలుసుకుంటూ ఏడుగురు అన్నదమ్ములు సంతోషంగా నవ్వుకున్నారు.